హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గుమ్ముగుమ్ములు. ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే బెండకాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి ముందుగా ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పావు కిలో బెండకాయలను కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ సైజులో వచ్చేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే పోపు దినుసులు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా అందులో వేసి వేయించుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గుమ్మగుమ్మలు. ఫ్రై అవుతున్న ఆనియన్స్కి సరిపడా సాల్టు, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోక్కర్లేదండి, మనం బెండకాయలు వేస్తాం కదా, దాంతోపాటు వేగిపోతాయి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ, ఒక పావు కిలో బెండకాయల్ని వేసి కలుపుకోవాలి బాగా. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 3 minutes వేయనిస్తే సరిపోతుందండి. బెండకాయలు త్వరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మనం మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వాలి. మనం ఒక 2 టమాటాలను మిక్సీ పట్టుకొని బెండకాయలు వేగిన తర్వాత అందులో వేసి కలుపుకోవాలి. టమాటాలు కూడా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారం కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ మనం కారం వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, కారం మాడిపోకుండా, మాడిపోయిన స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా అయితే కారం కూడా వేసిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేయాలి, దానివల్ల ఫ్లేవర్ యాడ్ అవుతుంది కర్రీకి. మనం దీంతో పాటుగా నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చేసుకుంటే పుల్లగా అయిపోతుందండి. జస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఫుల్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫుల్ కప్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 8 minutes ఉడికిస్తే సరిపోతుందండి. మనకి ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ అవుతుంది. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అండి. Please like and subscribe.